ఈరోజు ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గారి ప్రచారానికి రావడానికి ఒక రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, నా పేరు బండకింది సింగరయ్య గౌడ్, నేను తెలంగాణ సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, తర్వాత బహుజన సత్తా రాష్ట్ర అధ్యక్షులు. అంటే బహుజన సత్తా అంటే బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసిన బహుజనులు, వాళ్ళ సత్తా అనేది చాటుకోలేకపోతున్నారు. అయితే ఆ విషయంలో మేమేంటంటే తెలంగాణ ఉద్యమకారులకు చాలా అన్యాయం జరిగింది టీఆర్ఎస్ పాలనలో. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత అసలు పోరాటాలు చేసి జైళ్ళలో పడ్డోడు కాకుండా ఎవడో మీద మీద తిరిగినోడికి అవకాశాలు వచ్చినాయి. ఉదాహరణ ఒకటి ఏంటంటే మన బిడ్డ శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మకు ఏదో ఒక నామినేట్ ఇస్తే అయిపోద్ది కదా, అది ఇవ్వకుండా ఒక పెద్ద ఏనుగు లాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద పోటీ పెడితే ఏనుగు కేలక పిల్ల పెట్టినట్టుంటుంది. వీళ్ళకి ఆర్థిక స్తోమత లేదు కాబట్టి ఆయన ఆలోచన ఏంటంటే వీళ్ళు ఓడిపోవాలి, ఉద్యమకారులు ఓడిపోవాలి, ఉద్యమకారులు నేనే ఉద్యమకారుని మిగిలిన ఆలోచనతో వీళ్ళంతా ఉద్యమాలు చేసినాం. నేను మొట్టమొదటి తెలంగాణ సర్పంచుల సంఘం పెట్టి కేసీఆర్ కన్నా ముందే పెట్టి మొట్టమొదటి తెలంగాణ కోసం రాజీనామా చేసిన వ్యక్తిని నేను. అలాంటి వ్యక్తులకు మాకు నిజంగా ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఏ కార్పొరేషన్లో కానీ ఎక్కడ కానీ అవకాశాలు ఇవ్వలేదు. ఇంకోటి, వీళ్ళంతా జిమ్మెక్కులు చేసుకుంటూ వాళ్ళు బలపడ్డారు తప్ప ఈ ఉద్యమాలు చేసిన వాళ్ళకి ఎలాంటి చొరవ చూపలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఉద్యమం పేరుతో రాజ్యాధికారం సిద్ధించిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని వదిలిపెట్టి బీఆర్ఎస్ని పెట్టడం ఎంతవరకు సమాజం? అంటే నువ్వు తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసమే పుట్టిన పార్టీ, దీన్ని బీఆర్ఎస్ అనడం దాంతో కూడా కొంత మాకు అనుమానం కలిగింది. ఇంకోటి, హామీలు నిజంగా కూడా మనకు ఇతర రాష్ట్రాలలో అమలు అవుతున్నాయి, కానీ అది ఎలాంటి అమలు జరగలేదు. కాబట్టి దాన్ని విసిగించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి తెలంగాణ ఉద్యమకారులు బీసీలు బడుగు బలైన వర్గాలే కారణం. ఎందుకంటే వాళ్ళని విసిగించిపోయి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. రేవంత్ రెడ్డి గారు కూడా మా మేనిఫెస్టో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుస్తా ఉన్నాడు. ఒకవేళ నేను చెప్తున్నాము, ఇప్పుడు ఇంకోటి 2 రకాల అవకాశం ఉంది. ఇక్కడ ఒక బీసీ బిడ్డ కాబట్టి బీసీలు కూడా చాలా మంది పోటీ చేసినారు మీరు అంటారు, కానీ థర్డ్ సెట్ ఎక్కేవారు లాస్ట్కు ఉన్నని మనం నెట్టాం తప్ప కింద ఉన్న నెట్టాం. కాబట్టి బీసీలు చాలా మంది చేసినా కానీ వాళ్ళంతా ఒక బీసీ బిడ్డ 2 పార్టీల బీజేపీ ఒక రెడ్డికి ఇచ్చింది, ఇతర బీఆర్ఎస్ కూడా ఒక అగ్రవర్ణానికి ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక బీసీకి ఇచ్చింది. కాబట్టి ఇటు ఉద్యమకారులు ఇటు బీసీ సంఘాలుగా మేము నిజంగా ఒక బీసీని గెలిపారని ఉత్సాహంతో ఉన్నాం. ఇంకోటి, చాలామంది బీసీలు కూడా పోటీ చేశారు, దానికి కాదనలేం, కానీ వాళ్ళు అట్టడుగులా ఉన్నారు. కాబట్టి ఈ బీసీ మూవ్మెంట్ నడుస్తుంది. కాబట్టి దీనికి నిజంగా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నిక నిజంగా రెఫరెండంగా ఉంటుందని మేము బీసీలకు కూడా 42% వాటా జరగడానికి ఇది ఒక రెఫరెండంగా భావిస్తున్నాం. ఇంకోటి, మీరు అన్నది కరెక్టే, హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చిండు. మేము ఏంటంటే ఒక ఆత్మవిశ్వాసంతో పనిచేస్తున్నాం. ఒకవేళ రేవంత్ రెడ్డి రేపు మా ఇచ్చిన హామీలు లేకపోతే మళ్ళీ మా పోరాటం విధంగా ఉంటుంది. ఆయనను ఇంకోటి ఏంటంటే అవకాశం ఇచ్చినాము, మన్న మాటను తప్పకుండా ఆయన నెరవేర్చకపోతే కూడా తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఎప్పుడు తెలంగాణ చేసి వెంబడే ఉంటుంది. ఎవడు ఉన్నా కాదనుకున్నా తప్పును తప్పే అని నిలదీయడానికి ఒకవేళ మాట తప్పితే మట్టి కనిపించేదాకా మేము వెనకం చేయలేమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.